అందరికి నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చేంజ్ అయినటువంటి న్యూ టెక్స్ట్ బుక్ ఒడిసీ 1లో మీరు చూసినట్లయితే 'బ్రేవ్ న్యూ వరల్డ్' సాహసోపేతమైన నూతన ప్రపంచం. ఇందులో మొదటిదొచ్చేసి 'యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్'. స్టీవ్ జాబ్స్ ఏదైతే ప్రసంగం చేశారో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆ ప్రసంగం 'యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్' అంటే నువ్వు ఏదైతే ప్రేమిస్తావో దాన్ని చేయాల్సి ఉంటుంది. దాన్ని కనుక్కోవాలి ముందు. దానికి సంబంధించిన నోట్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ నోట్స్ అనేది మీకు గనక నచ్చినట్లయితే ఇక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఎక్కడ అవైలబుల్‌గా ఉంటుందంటే ఇది మీరు చూసేటటువంటి వీడియో టైటిల్ ఏదైతే ఉందో క్లిక్ చేయంగానే ఈ విధంగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇంటర్9 అనేసి ఐమోజో.in ఇంటర్9. దీన్ని క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు బై నౌ అని పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే రకంగా ఉంటుంది. మీరు మొబైల్‌లో చూసుకొని కూడా రాసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్. స్టీవ్ జాబ్స్ ఏదైతే ప్రసంగం చేశారో ఆ ప్రసంగం సారాంశం అన్నమాట ఇది. మనకొచ్చేసిందంటే 4 మార్కులకి 150 పదాల్లో అయితే రాయాల్సి ఉంటుంది. అదిగోండి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే ఈ విధంగా అడగడం జరుగుతుంది. వై డిడ్ స్టీవ్ జాబ్స్ డ్రాప్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ హౌ డిడ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ ఫ్యూచర్? ఎందుకు ఆయన కాలేజీని మానుకోవాల్సి వచ్చింది? అది తన భవిష్యత్తుని ఎలా మార్చింది? ఏ ప్రశ్న అడిగినా కానీ మీరు సులభంగా రాసే విధంగా రూపొందించబడిందే ఈ యొక్క నోట్స్ అనేది. నీకు ఇష్టమైంది నువ్వు కనుక్కోవాలి, అది నువ్వు చేయాలి. అది స్టీవ్ జాబ్స్ యొక్క ప్రసంగ సారాంశం. స్టీవ్ జాబ్స్ కో-ఫౌండెడ్ యాపిల్ ఇన్ 1976. 1976లో స్టీవ్ జాబ్స్ తన మిత్రులు కలిసి ఒక షెడ్లో ఈ యాపిల్ అయితే కనుక్కోవడం జరిగింది. యాపిల్ అంటే యాపిల్ పండు కాదు, యాపిల్ ఫోన్ కానివ్వండి, మ్యాక్ కంప్యూటర్స్ కానివ్వండి, యాపిల్కి సంబంధించి మ్యాక్ బుక్స్ ఉన్నాయి అవి. ఈ ఫౌండ్ ద నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ అండ్ బాట్ పిక్సార్. అతను నెక్స్ట్ అనేటటువంటి సంస్థని ఏం చేశాడంటే స్థాపించడం జరిగింది. పిక్సార్ అనే దాన్ని కొనుక్కున్నాడు. మీరు చూసినట్లయితే కొన్ని సినిమాలు పిక్సార్ అనేసి మనకి స్టార్టింగ్లో కనబడుతూ ఉంటాయి. అది ఈయనే కొనుగోలు చేశారు. హీ వాజ్ ఎ కాలేజ్ డ్రాప్ అవుట్. కాలేజ్కి పోలేదు, మధ్యలోనే ఆపేశాడు. స్టిల్ హీ అచీవ్డ్ గ్రేట్ ఫీట్స్ ఫౌండింగ్ యాపిల్ నెక్స్ట్ ఎట్సెట్రా. కాలేజీ మానేసినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సంస్థల్ని ఆయన నెలకొల్పాడు. యాపిల్ ఒకటైతే నెక్స్ట్ ఇంకోటి. హీ షేర్డ్ హిస్ లైఫ్ లెసన్స్ విత్ ద స్టాన్ఫోర్డ్స్ గ్రాడ్యుయేటింగ్ క్లాస్ ఆఫ్ 2005. 2005లో ఆయన తన ప్రసంగాన్ని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ ఏదైతే గ్రాడ్యుయేషన్ క్లాస్ ఉందో అక్కడ తన ప్రసంగాన్ని చెప్పాడు. తన జీవితం మొత్తాన్ని అక్కడ చాలా చక్కగా విద్యార్థులతో పంచుకున్నాడు అనమాట. In his inspiring 2005 Stanford speech, Steve Jobs shared 3 important life lessons through personal stories. 3 కథలు చెప్పాడండి. దాంతో తన జీవితం మొత్తాన్ని పిల్లల ముందు పరిచేశాడు. అట్లా ఎలా తన జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలా అందరు ఏమనుకుని ఉంటారంటే స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి యొక్క జీవితం పూల పాన్పు, అందుకని ఆయన ఏం చేశాడంటే తన జీవితంలో చాలా అద్భుతమైన కనిపెట్టాడు అనుకుంటాడు. కానీ ఆకలికి తట్టుకోలేక గుళ్ళో ప్రసాదం తిన్నది కూడా ఆయన చెప్పుకొచ్చాడనమాట. ఫస్ట్ హీ స్పోక్ అబౌట్ కనెక్టింగ్ ద డాట్స్. కనెక్టింగ్ ద డాట్స్ అంటే బిందువుల్ని కలపడం. ఏంది ఇది కొత్తగా ఉందంటే ఏం లేదు, మనకి ఇదంతా తెలిసిందే. యాక్చువల్గా మనకి కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే ఈనాడు ఇలాంటి పేపర్స్లో అదిగోండి ఇట్లా డాట్స్గా ఉంటాయి. 1 2 3 4 5 6 7 అని ఉంటాయి. మనం ఏం చేయాలి, ఈ డాట్స్ని ఇలా కలుపుకుంటా పోతే ఒక ఆకారం వచ్చింది. ఓకే, అది ఒంటె కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒకటి అవుతుంది. అది కనెక్టింగ్ ద డాట్స్ అంటే. హీ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అంటే మనకి ఈ డాట్స్ కలిపేటప్పుడు మనకు ఐడియా లేకపోవచ్చు, ఆలోచన లేకపోవచ్చు, మనం పూర్తిగా కలిపితే ఏ ఆకారం వస్తుందనేది. అట్లానే ఈయన కూడా జీవితంలో ఏదో చేస్తా ఉన్నాడు. చివరికి ఒక చిత్రం అనేది వచ్చేసింది. ఈ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ బికాజ్ ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్. ఎందుకు ఈయన కాలేజ్ మానేశాడు అంటే చాలా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాలేజీ విద్య.
దాంతో ఆయన కాలేజీ మానుకున్నాడు. హీ కుడ్ నాట్ సీ ఇట్స్ వాల్యూ. అంత ఖర్చు పెట్టి చేస్తున్నా గానీ తాను అంత విలువైంది పొందుతున్నట్టుగా భావించల. హౌఎవర్, బై ఫాలోయింగ్ హిస్ క్యూరియాసిటీ హీ అటెండెడ్ ఏ కలిగ్రఫీ క్లాస్. అయితే చేతి రాతకి సంబంధించి ఆ గోడల మీద ఇంత అందమైన రాతను నేర్చుకోండి అనేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గోడల మీద ఉండేది. ఈతను ఏం చేశాడంటే ఆ రైటింగ్ కాలేజ్ అయితే మానేశాడు కానీ ఆ రైటింగ్ మాత్రం నేర్చుకోవాలనేసి ఆ క్లాసులకి జాయిన్ అయ్యాడు. హీ లెర్న్ థింగ్స్ దట్ లేటర్ హెల్ప్ హిమ్ డిజైన్ బ్యూటిఫుల్ ఫాంట్స్ ఇన్ మ్యాకింటోష్ కంప్యూటర్స్. మ్యాక్ కంప్యూటర్స్ అనేది ఒకదాన్ని, ఇప్పుడు మనకి జనరల్గా అన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అయితే యాపిల్ సాఫ్ట్వేర్ మ్యాక్ బుక్స్ కానివ్వండి, మ్యాక్ కంప్యూటర్స్ కానివ్వండి, మ్యాకింటోష్ ఏదైతే ఉందో మ్యాక్ అంటారు షార్ట్కట్లో. వాటిలో ఫాంట్స్, అందమైన ఫాంట్స్ రావడానికి కారణం ఈయన ఏం చేశాడు, యాపిల్ని స్థాపించాడు. యాపిల్ కంప్యూటర్స్ని వీళ్ళు ఏం చేశారంటే కనుక్కోవడం జరిగింది. ఆ కంప్యూటర్స్లో మొట్టమొదటిసారిగా అందమైన చేతి రాతని ప్రవేశపెట్టింది స్టీవ్ జాబ్స్. ఆ తర్వాత విండోస్ ఎవరైతే మైక్రోసాఫ్ట్ ఉందో వాళ్ళు కాపీ కొట్టారనమాట. ఇతను ఏమంటాడంటే నా జీవితంలో నేను కాలేజ్ మానేసిన ఆ చేతి రాతను ఏదైతే ఉందో ఆకర్షించబడి నేను నేర్చుకున్నానో, ఒకవేళ అతను గనక నేర్చుకోకపోతే ఈరోజు మ్యాకింటోష్లో కానివ్వండి, విండోస్లో కానివ్వండి అద్భుతమైన చేతి రాతలు ఉండేగావు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఒక రకమైన చేతి రాతే, ఫాంట్, ఇది ఒక ఫాంట్ అనమాట. ఈ ఎక్స్ప్లెయిన్ దట్ లుకింగ్ బ్యాక్ ద డాట్స్ ఆఫెన్ కనెక్ట్. మీరు 10 సంవత్సరాలు అయిన తర్వాత అన్ని డాట్స్ని కలిపితే ఖచ్చితంగా ఒక రూపురేఖ అనేది వస్తుంది. యూ మస్ట్ ట్రస్ట్ దే విల్. అవి ఖచ్చితంగా ఒక రూపంలోకి వస్తాయని మీరు నమ్మాలి. అంతేగాని స్టార్టింగ్లోనే నేను ఈ అద్భుతం ఇది వచ్చేస్తుంది అలానే అవుతుంది అంటే కుదరదు. జీవితం ఎలా కొట్టాలో అలా కొడుతుంది. ఈయన నెత్తి మీద కూడా పడేలని ఒక ఇటుక తీసుకుని నెత్తి మీద వేసింది జీవితం. సెకండ్ హీ టాక్డ్ అబౌట్ లవ్ అండ్ లాస్. ఇంతవరకు ఏం చెప్పుకున్నాడు, కనెక్ట్ ద డాట్స్ అన్నాడు. నువ్వు నీ యొక్క జీవితంలో చేసిన ప్రతి పనిని గనక డాట్లా కలుపుకుంటా పోతే ఒక అందమైన చిత్రం ఏర్పడుతుంది అని చెప్పాడు. ఫస్ట్ది కనెక్ట్ ద డాట్స్. నెక్స్ట్ లవ్ అండ్ లాస్, ప్రేమ మరియు లాస్ అంటే నష్టం. జాబ్స్ లవ్ క్రియేటింగ్ యాపిల్, బట్ ఏజ్ 30 హీ వాజ్ ఫైర్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ కంపెనీ. చూడండి ఎంత దురదృష్టమైన విషయమో ఇది. 1976లో తాను ఏదైతే స్థాపించాడో యాపిల్, తన ఫ్రెండ్స్తో స్థాపించాడు. అయితే తన కంపెనీలో నుంచే ఇతన్ని ఏం చేశారంటే ఊస్ట్ చేశారు. అదెలా సాధ్యం సార్, నేనేమైనా వ్యాపారం పెడితే దాంట్లో నుంచి నన్ను ఎలా బయటికి తీయగలరు? ఎలా అంటే యాపిల్ కంపెనీ షేర్లని ఇతను ఏం చేశాడంటే ఎవరైతే అందులో పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ ముక్కలు ముక్కలుగా చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఏమైంది అంటే తన కంపెనీలో మరి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు వాటాలు ఉంటాయి. ఆ వాటాలను కొనేసి వేరే వేరే మేనేజర్స్ వచ్చారు. వాళ్ళు చెప్పింది ఇతను వినలా. ఇతనికి కూడా కొంచెం వాటా ఉంది, ఓ 10% అట్లా. మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి ఇతన్ని ఏం చేశారంటే ఈడు సరిగ్గా మనం ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అభివృద్ధి చేయాలి, ఈ ఆలోచనకు అడ్డుపడుతున్నాడు కాబట్టి ఇతనిని పీకేయండి. ఇతనికి అన్ని డబ్బులు వస్తాయి, లాభాలు వచ్చినప్పుడు ఇతని షేర్ ఇతనికి వచ్చింది కానీ మేనేజ్మెంట్లో లేడు. ఇట్ హర్ట్, బాగా బాధేసింది. తన కంపెనీలో తాను సృష్టించిన కంపెనీ నుండి తన్ను ఉద్వాసం చేయడం. బట్ హీ రియలైజ్ హీ స్టిల్ లవ్డ్ హిజ్ వర్క్. కానీ తాను చేసిన పనిని మాత్రం ప్రేమించడం ఇతను బాగా వచ్చు కాబట్టి యాపిల్ పోతే పోయింది, నెక్స్ట్ అనేదాన్ని పిక్సార్ అనేదాన్ని ఇతను ఏం చేశాడంటే నెక్స్ట్ అనేదాన్ని స్థాపించాడు. పిక్సార్ చిన్న శైశవ దశలో ఉన్న పిక్సార్ని కొనుగోలు చేశాడు. ఈ పిక్సార్ ఏం చేస్తుందంటే యానిమేషన్ ఫిల్మ్స్ని తయారు చేస్తుంది. చాలా హిట్ అయినవి ఉన్నాయి పిక్సార్వి. అండ్ రిటర్న్ టు యాపిల్ లేటర్. తర్వాత యాపిల్కి వచ్చేసాడు. ఎలా వచ్చాడంటే నెక్స్ట్ అనే దాన్ని స్థాపించాడు కదా, ఈ నెక్స్ట్ని యాపిల్ వాళ్ళు కొనడం జరుగుతుంది. కొంటే ఏం జరుగుతుంది, నేను నెక్స్ట్ ఇవ్వాలంటే యాపిల్లో నాకు కొంచెం వాటా ఇవ్వాలి. ఇలా ఒప్పందాలు జరుగుతాయి. మరలా ఆ కొనడం మళ్ళీ మేనేజ్మెంట్లోకి రావడం జరిగింది.
బీయింగ్ ఫైర్డ్ హెల్ప్డ్ హిమ్ రీడిస్కవర్ హిస్ క్రియేటివిటీ. ఆ విధంగా తన యొక్క కంపెనీలో నుంచి తన్ని ఊస్ట్ చేయడం ద్వారా, పదవిని తొలగించడం ద్వారా అండ్ అతని క్రియేటివిటీకి పదును పెరిగింది. ఎట్లా అంటే నెక్స్ట్ అండ్ పిక్సార్లో అద్భుతంగా ఇచ్చేశాడు. ఈజ్ మెసేజ్ లవ్ వాట్ యు డూ అండ్ డోంట్ సెటిల్ అంటిల్ యూ ఫైండ్ ఇట్. మీకు ఏది ఇష్టమో అది చేయండి, సెటిల్ అవ్వద్దు, జస్ట్ అది దొరికే వరకు. మీరు ఆ పని చేయాలంటే ఎగిరి గంతేస్తారు అంతే. అట్లా ఉండాలి పని చేయడం అంటే. కాబట్టి అది ఇంకో విషయం ఏంటంటే లవ్ ఇక్కడ ఏంటంటే తాను ఏదైతే నెక్స్ట్ స్థాపించాడో పిక్సార్ ఏదైతే కొనుగోలు చేశాడో అందులో పని చేయడానికి వీళ్ళ ఆవిడ వచ్చింది. అక్కడ ప్రేమ చిగురించింది, వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. అది నెక్స్ట్ థర్డ్ హీ డిస్కస్ డెత్, చావు. ఆఫ్టర్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, ఇతనికి ఒక రోజు ఏం జరిగిందంటే ఒంట్లో బాగోలేదు, పరీక్షలు చేస్తే క్యాన్సర్ అని తేలింది. హీ అండర్స్టూడ్ హౌ లిమిటెడ్ లైఫ్ ఈస్, జీవితం ఎంత చిన్నదో అర్థమైంది. డెత్ హెల్ప్స్ అస్ ఫోకస్ ఆన్ వాట్ ట్రూలీ మ్యాటర్స్. ఈ చావు అనేది ఏంటంటే ఏది మనకి ఇంపార్టెంటో దాని మీదే దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా ఏం చెప్పారంటే అబ్బాయి ఏమైనా వీలునామాలు ఏమైనా రాసుకోవాలంటే రాసుకో, నీ చావు చాలా దగ్గరలో ఉంది అనేసి. అయితే వాళ్ళ ఆవిడ మొత్తానికి ఏదో పుష్ చేయడం, ఇతన్ని ఫర్దర్గా ఇంకొంచెం మరి సైంటిఫికల్గా అడ్వాన్స్మెంట్ ఉంది కదా, కొంచెం ముందుకి ఎవరైనా డాక్టర్ సాయం చేసేటప్పుడు ఒక డాక్టర్కి ఇతను మెరుగుపడవచ్చు అనేటటువంటి సంకేతాలు అందిని బాగా రీసెర్చ్ చేయగా ఆ విధానంలో ఇతను కాపాడబడ్డాడు. అంటే అతను ఏం చేశాడంటే తానుకి పరిశోధన చేస్తుంటారు కదా, ఒక్కో డాక్టర్కి ఒక్కొక్క ఏంటంటే ఆ పరిశోధనలో తేలుతుంది, దాని ప్రకారం ఏం చేసి ఇతను బతికాడు. హీ అర్జ్డ్ స్టూడెంట్స్ టు ఫాలో దే హార్ట్, మీకు మనసుకు నచ్చింది చేయండి, నాట్ బి ట్రాప్డ్ బై అదర్స్ ఒపీనియన్. ఇది బాగుంటుంది అది బాగుంటుంది వేరే వాళ్ళు చెప్పారని మాత్రం ఫాలో అవ్వదు. లివ్ అథెంటికల్లీ, చక్కగా జీవించండి, సిన్సియర్గా జీవించండి, నిజాయితీగా ఉండండి. ఏదో మనకు అవసరం లేని ఇష్టం లేని దానికోసం నటిస్తూ బతకాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ వృత్తి ఇష్టమైతే ఆ వృత్తిలోనే. జాబ్స్ ఎండెడ్ విత్ పవర్ఫుల్ మెసేజ్, ద హోల్ ఎర్త్ క్యాటలాగ్. హోల్ ఎర్త్ క్యాటలాగ్ అనేసి ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం మీద చివరిలో ఏం రాసేవాళ్ళు అంటే చివరిలో రాసి ఉండేది ఏంటంటే స్టే హంగ్రీ స్టే ఫూలిష్. అంటే ఆకలిగా నుండి ఎప్పుడు కూడా ఆకలితో ఉండు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండు. అండ్ నువ్వు మిగతా వాళ్ళకి ఎదవలాగా కనిపించవచ్చు, కనబడు, నో ప్రాబ్లం. నువ్వు సాధించిన తర్వాత అర్థమవుతుంది నువ్వు ఎంత గొప్పవాడివో అనేటటువంటి అర్థం వచ్చే దాంట్లో అయితే చెప్పడం జరిగిందనమాట. స్టే హంగ్రీ స్టే ఫూలిష్. ఇట్ మీన్స్ ఆల్వేస్ బీ ఈగర్ టు లర్న్. ఎప్పుడు నేర్చుకోవాలని తహతహలాడు, ఎక్స్ప్లోర్, వెతుకు, టేక్ రిస్క్ అనేది తీసుకో లైఫ్లో, ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ ఫూలిష్ టు అదర్స్. మిగతా వాళ్ళకి ఎలా అనిపించవచ్చు, అదొక వెధవాయత్వంలాగా అనిపించవచ్చు, అరే ఈడేంద్ర ఎదవ ఇట్లా చేస్తున్నాడు అని అనిపించవచ్చు. He wished the same spirit for the graduates as they began their new journey in life. కొత్త ప్రయాణం మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళ లైఫ్లో కూడా స్టే హంగ్రీ స్టే ఫూలిష్. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా జిజ్ఞాసతో ఉండాలి, కొత్తగా నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా మేము కొత్తది నేర్చుకోవాలి అనేది ఉండాలి. మీరు చేసే ప్రయత్నం మిగతా వాళ్ళకి చాలా కూలిష్గా ఉండొచ్చు, ఏంద్రాయుడు ఈ పిచ్చ పనులు చేస్తున్నా అనిపించవచ్చు. బట్ మీరు ఒక మార్పును తీసుకురావాలి, ఆ విధంగా జీవితం ఉండాలి. ఇంకొక వర్షన్ ఆఫ్ ఇది ఉంది, ఇదేంటంటే డిగ్రీ ఎవరైతే, ఇది యాక్చువల్గా డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉండేదండి. దీన్ని తీసుకొచ్చేసి మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇవ్వడం జరిగింది ఈ లెసన్. వాళ్ళు ఏదైతే రూపొందించడం జరిగిందో వాళ్ళకి అది కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఏది నచ్చితే మీరు అది ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించి అదర్ వర్షన్కి సంబంధించిన వీడియో అనేది మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఈజీగా ఈ ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్లేలిస్ట్లో యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరైతే పొందొచ్చు. అదిగోండి ఇక్కడ నోట్స్ అని ఉంది కదా, ఇది మీకు అదర్ వర్షన్ ఆఫ్ ది యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ నోట్స్ అనమాట. మీకు ఏది నచ్చితే అదైతే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.